హాయ్! హలో అందరికీ. ఈరోజు నేను మీకు రాగి జావా లేదా అంబలి అంటాం కదా! ఇది మీకు చూపిస్తాను. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. మన పూర్వం అంటే మన తాతలు, ముత్తాతలు చాలామంది ధాన్యం, బియ్యం లేకముందు ఇదే ఉపయోగించేవాళ్ళంట. ముందుగా ఒక పాత్ర లేదా గిన్నె తీసుకొని దాంట్లో సరిపడా వాటర్ వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు పిండినైతే మనం మిక్స్ చేసుకుందాము. నేనైతే ఈ కప్‌తో కొలత తీసుకున్నాను. పిండిని లోటా లేదా గిన్నెలో వేసుకొని, కొద్దిగా వాటర్ పోసుకొని, లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేయాలి. ఈ రాగి జావ తాగడం వల్లే మన పూర్వీకులు లేదా మన ఏన్షియన్స్ అందరూ కూడా ఎంతో ఆరోగ్యంగా, ఎంతో బలంగా ఉండేవారేమో మనకి తెలీదు. కానీ దాన్ని నమ్మే మనం మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంబలి లేదా రాగి జావని మన రోజువారీ డైట్‌లో తీసుకోవడం అయితే స్టార్ట్ చేశాం కదా! ఇందులో కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. వాటర్ బాగా మరిగిన తర్వాత మనకి ఎక్కువవుతుంది అనుకుంటే గ్లాస్‌తో కొద్దిగా తీసుకొని, మనం కలిపిన రాగి పిండి మిక్స్‌ని మరిగించిన నీళ్ళలో వేసి గరిటెతో కలుపుతూ ఉండాలన్నమాట. ఇందులో ఉండే కాల్షియం మన ఎముకలకు ఎంతో బలాన్నిస్తుంది. ఇంకా ఇందులో ఉన్న ఐరన్ మన బ్లడ్‌లో ఉన్న షుగర్ లెవెల్‌ని ఎప్పుడూ రెగ్యులేట్ చేస్తూ కంట్రోల్‌గా ఉంచుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేశారా? షుగర్ పేషెంట్స్ అందరూ కూడా మార్నింగ్ డైట్‌లో ఖచ్చితంగా అంబలి లేదా రాగి జావను తీసుకుంటారు. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు దీన్ని రోజు కొన్ని రోజుల పాటు తాగి చూడండి. ఖచ్చితంగా బరువు అదుపులోనికైతే వస్తుంది. ఇది ఇంటి దగ్గర సోళ్ళు మిల్లు పట్టించిన పిండనమాట. ఇందులో పొట్టు అనేది ఎక్కువగా ఉండడం వల్ల నొరగ ఎక్కువ వస్తుంది. దాన్ని ఇలా గరిటెతో మనం పైపైన వేరు చేసుకోవచ్చు. ఇందులో పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఇది జీర్ణశక్తికి కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో న్యూట్రియంట్స్ అధికంగా ఉండడం వల్ల పెరిగే పిల్లలకు లేదా చిన్న పిల్లలకు దీన్ని పట్టడం వలన వాళ్ళ పెరుగుదల ఎంతో చక్కగా ఉంటుంది. ఈ మాత్రం మరిగించాక చల్లారబెట్టుకొని ఒక గిన్నె లేదా గ్లాస్‌లో తీసుకొని కొద్దిగా పెరుగు లేదా పలచటి మజ్జిగ కలుపుకొని తాగితే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. వీడియో మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్ బాయ్.